Hello Andy, myself Dr. Amulya, working as fertility specialist at Sri Fertility, Himayat Nagar branch. So ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫర్టైల్ విండో అంటే ఫర్టిలిటీ అధికంగా ఉన్న టైం ఏది, కపుల్స్ ఆ టైంలో కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే సులువుగా వచ్చే డేట్స్ ఏది, దాని గురించి అసలు అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఉన్న అపోహలు ఏంటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫర్టైల్ పీరియడ్ ఆర్ ఫర్టిలిటీ విండో గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి. సో ఫర్టైల్ విండో ఆర్ ఫర్టిలిటీ పీరియడ్ సో మనకి ఏం తెలియజేస్తుంది అంటే, సో ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అన్నది ఎక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోతే ఆ టైంలో ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ అన్నది కలవకుండా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ చాలామందికి డౌట్ ఉంటుంది, ఎవరైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా, అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చెప్పి. సో ఇది వచ్చేసేసి మనకి ఒక నార్మల్ రెగ్యులర్ విమెన్కి పీరియడ్ లెంత్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ అన్నది సర్టన్ నంబర్ ఆఫ్ డేస్ ఉంటాయండి. అంటే 21 to 35 days ఈజ్ నార్మల్ పీరియడ్ లెంత్ ఫర్ ఎనీ విమెన్. సో బట్ ఈ మోర్ దాన్ 35 ఆర్ లెస్ దాన్ 20 ఉంటే అవి అబ్నార్మల్ పీరియడ్ లెన్స్ అనమాట. మోర్ దాన్ 35 days ఉంటే అది ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ సైకిల్ అని అర్థం. బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్కి 28 days, 30 days, 32 daysలోనే వాళ్ళకి పీరియడ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఈ ఎగ్ అన్నది మనకి కరెక్ట్గా రిలీజ్ అయ్యే టైంని ఓవులేషన్ టైం అంటారు. సో ఆ ఓవులేషన్ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది కలగడం చాలా సులువుగా ఉంటుంది న్యాచురల్గా ట్రై చేసే కపుల్కి. సో మనకి ఫర్టైల్ విండో ఆర్ ఫర్టైల్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఒక ఉమెన్కి 28 days సైకిల్ అనుకోండి. అంటే 28 daysలో మళ్ళీ తనకి పీరియడ్ వస్తుంది. అది న్యాచురల్గా చాలా మంత్స్ నుంచి చూస్తూ తను కౌంట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో 28 days సైకిల్ అని చెప్పి ఎవరైనా చెప్తారు. సో అలాంటి వాళ్ళకి బేసిక్గా ఓవులేషన్ అయిన తర్వాత ల్యూటిలైజేషన్ పీరియడ్ అంటారు. అంటే లుటియల్ ఫేస్ అన్నది 14 days కాన్స్టెంట్గా ఉంటుంది ఎవరికైనా. సో మనం ఆ 28 daysలో నుంచి 14 days అన్నది మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే 28 - 14 అంటే 14th day, అంటే వాళ్ళ సైకిల్లో 14th day యాజ్ ఓవులేషన్ డే. సో 14th day ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మేడం, ఓవులేషన్ టైం పక్కాగా ఎలా తెలుస్తుంది, ఏ రోజు మనం day 1 అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. బట్ చూడండి, ఇప్పుడు మనకి పీరియడ్ స్టార్ట్ అయిన డే అంటే కనీసం బ్లీడింగ్ ప్రాపర్గా అవ్వాలి, అట్లీస్ట్ 1 full pad సోక్ అవ్వాలండి. దాని ముందర 2 days ముందు నుంచే స్పాటింగ్ అయినప్పటికీ దాని పీరియడ్లోకి కణికలోకి వేసుకోకూడదు, కౌంట్ చేసుకోకూడదు. సో ప్రాపర్గా మనకి ఒక ప్యాడ్ అన్న సోక్ అయిన రోజు నుంచి day 1 క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రోజు నుంచి 14th day విల్ బీ యువర్ ఓవులేషన్ డే. అండ్ ఇఫ్ ఇన్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ లెంత్ 30 days ఉందనుకోండి, 30 - 14 అంటే 16th day విల్ బీ హర్ ఓవులేషన్ డే. సో ఖచ్చితంగా ఆ రోజే కలవాలి అట్లా కాదండి. సో మనకి ఫర్టైల్ విండో అంటే ఒక 2 days బిఫోర్ ఓవులేషన్ అండ్ 2 days ఆఫ్టర్ ఓవులేషన్. ఎందుకు ఈ టైం ఫ్రేమ్ మనం పెడుతున్నాము ఫర్ ఓవులేషన్ టైంకి ఫర్టైల్ పీరియడ్ అని ఎందుకు అంటున్నాము అంటే, సో మనకి స్పర్మ్ అన్నది దాని లైఫ్ స్పాన్ 3 to 5 days అంటే 72 hours అనేది మనకి స్పర్మ్ అనేది రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో బతికి ఉంటుంది. బట్ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాని లైఫ్ స్పాన్ ఓన్లీ 24 hours. అంటే అది ఒక 24 hours మాత్రమే రిలీజ్ అయ్యాక ట్యూబ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ టైంలో స్పర్మ్ అన్నది మనకి ఎగ్తో మీట్ అయితే ప్రెగ్నెన్సీ అన్నది కలుగుతుంది, అంటే ఎంబ్రియో అన్నది ఫామ్ అవుతుంది. సో ఈ టైంలో మనం ఇంటర్కోర్స్ అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది కలగడం ఈజీగా ఉంటుంది. సో ఎలా మనం చేసుకోవాలి అంటే 14th day మనకి ఓవులేషన్ డే అని మీరు కౌంట్ చేసుకున్నప్పుడు దాని 2 days అంటే 12th day అండ్ ఇటువైపు నుంచి 2 days అంటే 16th day అంటే 2 days బిఫోర్ అండ్ 2 days ఆఫ్టర్ విల్ బీ యువర్ ఫర్టిలిటీ పీరియడ్. సో ఆ టైంలో మ్యాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ యువర్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ విల్ బీ హయ్యర్ అండి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, మేడం డైలీ కలవాల్సి ఉంటుందా, సో దట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హయ్యర్ ఉంటాయా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కాబట్టి స్పర్మ్ అనేది ట్రాక్లో రిప్రొడక్టివ్ ట్రాక్లో 3 to 5 days 72 hours ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ డే భార్యాభర్తలు కలిస్తే సరిపోతుందండి. చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు విచ్ పొజిషన్ ఈజ్ బెటర్ ఫర్ ఇంటర్కోర్స్ అని చెప్పి.
there is no specific position which will improve the chances of pregnancy అండి. there is no such things scientifically proven. సో మనకి స్పర్మ్ అనేది ట్రాక్లో ఉంటే సరిపోతుంది కాబట్టి అది ఎలా వెళ్ళింది అన్నది దాని గురించి మనకి ఇట్ విల్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, మేడం కలిసిన తర్వాత స్పర్మ్ అనేది మొత్తం స్పిల్ అయిపోతుంది, దానివల్ల ప్రెగ్నెన్సీ కలగట్లేదా అని చెప్పి. సో మనం ఇక్కడ బేసిక్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్పర్మ్ అంటే దానికి ఒక స్పర్మ్ ఒకటే ఉండదండి సిమెన్లో. సో దాన్ని ట్రాక్ నుంచి బయటికి వచ్చినప్పుడు దానికి చాలా మీడియా, అంటే అవుట్ సైడ్ టెస్టిస్ నుంచి బయటికి వచ్చినప్పుడు దాంట్లో అదర్ పార్ట్ నుంచి ట్రావెల్ చేసి మనకి బయటకు వచ్చినప్పుడు చాలా మీడియా అన్నది దానికి యాడ్ అవుతూ ఉంటుంది. అంటే సిమెన్లో మనకి స్పర్మ్ ప్లస్ సిమెనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో కలిసిన తర్వాత బయటికి ఏదైతే వస్తుందో సిమెనల్ ఫ్లూయిడ్ వచ్చేసినప్పటికీ స్పర్మ్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి కాబట్టి అవి పైకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో ఇట్ విల్ హెల్ప్ యూ గెట్ ప్రెగ్నెంట్ డ్యూరింగ్ దట్ టైం. నెక్స్ట్ అడిగే క్వశ్చన్, మేడం ఇలా ఫర్టైల్ విండో కానీ ఫర్టైల్ టైం పీరియడ్ ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి కొంచెం అడ్వైస్ చెప్తారా అని. సో మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోగలరండి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు వీ కెనాట్ క్యాలిక్యులేట్ దేర్ ఓవులేషన్ టైం ప్రిసైస్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దేర్ సైకిల్స్. అంటే సైకిల్ లెంత్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేం. అండ్ చాలా యాప్స్ ఉన్నాయి, ఓవులేషన్ ట్రాకర్ యాప్స్. సో అవి కూడా యూజ్ చేసి మనం ఓవులేషన్ టైంని తెలుసుకోవచ్చు. న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.